విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కేజీహెచ్ లో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పరామర్శించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ సమస్యతో ఆగిన టిప్పర్ లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోని 2 మహిళా ప్రయాణికులు, ఒక అసిస్టెంట్ డ్రైవర్ మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడి కేజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు ఆర్టీసీ నుంచి అదనపు సాయం అందించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎవరి చేతుల ద్వారా కదా సార్, మీ చేతుల ద్వారా నాకు ఆ పిల్లలకి ఇప్పించాలి సార్. నేను అదే కోరుకుంటానండి. ఈరోజు 31 తెల్లవారుజామున మన గాజువాక పిఎస్ పరిధిలో శ్రీనగర్ దగ్గరలో తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాలకు అలాగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్తీపురం వస్తూ ఆగున్న లారీని వెనక నుంచి ఇట్టించింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న 3 కో-డ్రైవరు, 2 ప్యాసింజర్లు చనిపోయారు స్పాట్లోనే. మిగతా 7 ఇంజరీస్, గ్రీవియస్ ఇంజరీస్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా కేజీఎఫ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్షతగాత్రులకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చెప్పడానికని మేము ఇప్పుడు కేజీహెచ్కి వెళ్తున్నాం. ఇది కేసు మన గాజువాక సిఐ గారు హుసేన్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగున్న లారీని బస్సు వెనక నుంచి గుద్దింది. ప్యాసింజర్స్ 35 మంది ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఒకటిదే తప్పు. ఇంజరీస్ ఉన్నాయి, సివియర్ గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. పేర్లు మీకు వివరాలు ఇస్తాం.